హలో గాయస్, వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు టాకీస్ టుడే ఛానల్. వరల్డ్ వైడ్గా ఒక కల్ట్ ఫాలోయింగ్ ఉన్న సిరీస్ పీకీ బ్లైండర్స్. టామ్ షెల్బీ స్వాగ్ కానీ, ఆ వాకింగ్ స్టైల్ కానీ, ఆ సిగరెట్ స్టైల్ కానీ అదొక సపరేట్ బ్రాండ్ అని చెప్పొచ్చు. మరి ఆ సిరీస్కి ఒక పర్ఫెక్ట్ ఎండింగ్ ఇస్తూ వచ్చిన మూవీని పీకీ బ్లైండర్స్ ది ఇమ్మోర్టల్ మ్యాన్ మూవీ. సిలియన్ మర్ఫీ మరోసారి తన యాక్టింగ్తో మ్యాజిక్ చేశాడా? టామీ షెల్బీ ప్రయాణం ఎలా ముగిసింది అన్నీ ఈ వీడియోలో ఈ రివ్యూని మన స్టైల్లో డిస్కస్ చేద్దాం. సో వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్కి ఎంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే, వరల్డ్ వార్ 2 బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా అనేది నడుస్తూ ఉంటుంది. సిరీస్ ఎండింగ్ లో అందరికీ దూరంగా వెళ్ళిపోయిన టామ్ షెల్బీ ఇప్పుడు ఒంటరిగా బ్రతుకుతూ ఉంటాడు. కానీ బ్రిటన్ ఎకానమీ దెబ్బ కొట్టాలని నాజీలు వేసిన ఒక మాస్టర్ ప్లాన్ లో టామీ కొడుకు డ్యూక్ చిక్కుకుంటాడు. తన ఫ్యామిలీని, తన సామ్రాజ్యాన్ని కాపాడుకోవడానికి టామీ మళ్ళీ బర్మింగ్ హోమ్ కి తిరిగి రావాల్సి వస్తుంది. ఒకవైపు పర్సనల్ ఎనిమీస్, మరోవైపు దేశాన్ని వణికిస్తున్న నాజీలు. వీళ్ళిద్దరిని టామీ తన స్టైల్లో ఎలా ఎదుర్కొన్నాడు అనేది ఈ సినిమా యొక్క మెయిన్ స్టోరీ. ఈ సినిమా పాజిటివ్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ సినిమాకి మెయిన్ పాజిటివ్ పాయింట్ వచ్చేసి సిలియన్ మర్ఫీ వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు. టామ్ షెల్బీ పాత్రలో సిలియన్ మర్ఫీ నటన అద్భుతంగా ఉంది. ఆ కళ్ళల్లో ఉండే ఆ తీవ్రత కానీ, ఆ సైలెన్స్ కానీ తను తప్ప ఆ రోల్ ఇంకెవరు చేయలేరేమో అన్నంతగా బాగా నటించాడు. ఇక ఈ సినిమా సిరీస్ లాగా స్లోగా కాకుండా సినిమా చాలా వేగంగా వెళ్తూ ఉంటుంది. అనవసరమైన సీన్స్ లేకుండా పాయింట్లోకి అయితే డైరెక్ట్గా వస్తుంది. ఇక ఆ పాతకాలపు బర్మింగ్ హోమ్ సెటప్స్ కానీ, వార్ టైం టెన్షన్ క్రియేట్ చేయడంలో ఆ టెక్నికల్ టీం చాలా వరకు సక్సెస్ అయ్యింది. ఇక పీకీ బ్లైండర్స్ ఫ్యాన్స్కి కావాల్సిన ఒక సాటిస్ఫైయింగ్ ఎండింగ్ని ఈ సినిమా అయితే ఇస్తుంది. ఈ సినిమా నెగిటివ్ పాయింట్స్ చూసుకున్నట్టయితే, మీరు కనుక సిరీస్ చూడకుండా డైరెక్ట్గా సినిమా చూస్తే కొన్ని క్యారెక్టర్స్లో ఉన్న ఎమోషన్స్ ప్రాపర్గా అర్థం కాకపోవచ్చు. ఇక ఒక లెజెండరీ సిరీస్ ముగింపు అంటే ఇంకా ఏదో ఎక్స్పెక్ట్ చేస్తాం, కానీ ఇది ఒక రెగ్యులర్ రివెంజ్ డ్రామా లాగానే ఎండ్ అవుతుంది. ఇక యాక్షన్ అలాగే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ పై పెట్టిన ఫోకస్ ఎమోషనల్ సీన్స్ మీద తక్కువ పెట్టారేమో అన్నంత ఫీలింగ్ అయితే వస్తుంది. ఇక ఈ సినిమా పర్ఫార్మెన్సెస్ అండ్ టెక్నికల్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్టయితే, బారీ కియోగన్ తన యాక్టింగ్ తో ఆకట్టుకున్నాడు. టామీ వారసుడిగా తనే పర్ఫెక్ట్ అని ప్రూవ్ చేసుకున్నాడు. ఇక టిమ్ రోత్ నాజీ విలన్ పాత్రలో క్రూరత్వాన్ని బాగా బంధించాడు. ఇక సినిమాటోగ్రఫీ అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాకి పెద్ద అసెట్ గా నిలుస్తుంది. ఆ సిగ్నేచర్ మ్యూజిక్ వింటుంటే పక్కా గూస్ బంప్స్ వస్తాయి. ఇంకా ఓవరాల్ గా చూసుకున్నట్టయితే, పీకీ బ్లైండర్స్ ది ఇమ్మోర్టల్ మ్యాన్ మూవీ ఆ సిరీస్ ఫ్యాన్స్ కి ఒక గొప్ప ట్రిబ్యూట్ అనే చెప్పొచ్చు. కొన్ని చిన్న లోపాలు ఉన్నప్పటికీ టామ్ షెల్బీని స్క్రీన్ మీద చూడటమే ఒక ఐఫిష్ లాగా కనిపిస్తుంది. సో ఈ మూవీని కూడా అసలు మిస్ అవ్వకండి. ఈ మూవీకి మన టాకీస్ టుడే ఛానల్ వాళ్ళు ఇస్తున్న రివ్యూ రేటింగ్ 3/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఈ సినిమాని మీరు ఆల్రెడీ చూసినట్టయితే ఈ సినిమా మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే పక్కన ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. కుదిరితే హైప్ కనిపిస్తే హైప్ ఇవ్వండి, వీడియోకి రీచ్ వస్తుంది. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.